సో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము. మధు, నేను జర్మనీలో ఉంటున్నాను. అండ్ సార్ అన్నట్లు మేము మా జర్నీ ఈజిప్ట్లో స్టార్ట్ చేసామండి, మెడిటేషన్ జర్నీ. అక్కడ అందరికీ ధ్యానం చెప్పి పత్రి సార్ రావటము, పత్రి సార్ చాలా ఇన్స్పైర్ చేయటము. సో 2012-2013 నుంచి మ్యూజిక్తో కనెక్షన్ ఏర్పడింది ఫ్రెండ్స్ ద్వారా. సో ఇవాళ నేను రమేష్ నేను సింగింగ్ బౌల్స్ ప్లే చేస్తానండి. నా దగ్గర క్రిస్టల్ సింగింగ్ బౌల్ ఉంది అండ్ 2 మెటాలిక్ సింగింగ్ బౌల్స్ ఉన్నాయి. అదేవిధంగా రమేష్ హ్యాపీ డ్రమ్స్ ప్లే చేస్తాడు. సో దానికి ముందు మనం ఇవాళ ఒక పెయింటింగ్ చూస్తాము. లైక్ వి విల్ పుట్ ఇట్ ఇన్ ద స్క్రీన్. అది ఆ పెయింటింగ్ జర్నీ స్టార్ట్ అయింది 6 సంవత్సరాల క్రితం అండి. అది చేసేటప్పుడు, ప్రాసెస్ చేసేటప్పుడు, ఆ జర్నీ చేసేటప్పుడు, ఆ పెయింటింగ్ జర్నీ చేసేటప్పుడు చాలా 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 ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి. అండ్ చాలామందికి ఆ కలర్స్ చూసి, మెయిన్గా ఆ పెయింటింగ్ వచ్చింది మెడిటేషన్స్లో విజన్స్ వచ్చేటివండి నాకు. లైక్ కలర్స్ కనిపించేటివి, సీక్రెట్ జామెట్రీ కనిపించేటిది. సో దాని తర్వాత దాన్ని పెయింటింగ్ రూపంలో తీసుకొచ్చాను. థ్యాంక్స్ టు ఆల్ ద మాస్టర్స్. అది నేను ఒక మీడియం లాగా యూజ్ చేసుకున్నారని అనిపిస్తుంది నాకు. సో ఇవాళ ఆ పెయింటింగ్ చూద్దామండి. దానికి ముందు మొన్న ఇండియాకి వచ్చిన తర్వాత, మేము జర్మనీలో ఉంటాము, ఇండియాకి వచ్చిన తర్వాత వ్యాలీలో సార్ని కలవడం జరిగింది. సార్ని కలిసిన తర్వాత సార్కి చూపించాను పెయింటింగ్. సార్ని అడిగాను, సార్ దీనికి ఒక పేరు పెట్టండి సార్ అంటేను, సార్ అన్నారు, 2 నిమిషాలు చూసి సార్ అన్నారు, ఈ పెయింటింగ్ పేరు ది కాస్మిక్ పిక్చర్ అని చెప్పారండి. సో ది కాస్మిక్ పిక్చర్ అంటే ఎట్లయితే మనకి ఇక్కడ లైక్ ఒక పిక్చర్ ఉంటుంది ఎర్త్ ప్లేన్ మీద, సో అదేవిధంగా కాస్మోస్లో, అదర్ డైమెన్షన్స్లో ఒక పిక్చర్ ఉంటుంది. సో మనం ఎప్పుడైతే ఆ పెయింటింగ్ని చూస్తామో లైక్ సంథింగ్ హ్యాపెన్స్ ఇన్సైడ్. నాకు ప్రతిసారి ఆ పెయింటింగ్ని చూసినప్పుడల్లా లైక్ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంది. అదేవిధంగా చాలామంది ఎవరైతే ఫినిష్ అవ్వకముందు కూడా పెయింటింగ్ చూసిన వాళ్ళందరూ కూడా చాలా డిప్రెషన్స్లో ఉండేవాళ్ళు, సూసైడల్ థాట్స్తో ఉండేవాళ్ళు. ఆ కలర్స్ చూసి చాలా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయేసి వాళ్ళు దాని నుంచి బయటికి రావటము. ఇంతకు ముందు బ్రష్ పట్టుకొని వాళ్ళు కూడా పెయింటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇవాళ మనం ఆ పెయింటింగ్తో మెడిటేట్ చేద్దామండి. ఒక 10-15 నిమిషాలు మెడిటేట్ చేద్దాము. సో ఇది కాస్మిక్ పిక్చర్ అండి. సో దిస్ ఈస్ ద కాస్మిక్ పిక్చర్. సో ఐ హోప్ ఇట్స్ క్లియర్. సో దానికి ముందు వి విల్ షో ద ఒరిజినల్. సో ద మిషన్ ఆఫ్ దిస్ పెయింటింగ్ అండి, ఈ మిషన్ ఏంటంటే, ఈ పెయింటింగ్ది ఎప్పుడైతే చేస్తా ఉన్నానో నాకు లోపల నుంచి ఒక ఫీలింగ్ అనిపించింది దట్ మనం ప్రతి ఒక్కటి మెడిటేషన్కి లింక్ చేస్తాం కదా, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి మెడిటేషన్. సో ఈ ఆర్ట్ని నేను మేము ఎక్కడెక్కడైతే ట్రావెల్ చేస్తున్నామో అక్కడ ఈ పెయింటింగ్ని చూపించి లైక్ దాంతోపాటు మెడిటేషన్ చేస్తే లైక్ పీపుల్ విల్ కనెక్ట్ మోర్ టు మెడిటేషన్ అనే మిషన్ ఉందండి ఈ పెయింటింగ్కి. దట్ ఈస్ ద మిషన్ ఆఫ్ దిస్ కాస్మిక్ పిక్చర్. So thank you so much. Now we will see the painting. Yeah. ఇది చేసేదానికి 5.5 years to 6 years పట్టిందండి. సో పత్రి సార్ ఎప్పుడు ఒక మాట అనేవాళ్ళు, నో రష్. ఎప్పుడు కూడా రష్ చేయకూడదు, జీవితంలో ఏది కూడా తొందరపాటు ఉండకూడదు అని చెప్తారు సార్. సో నేను ఏది తొందర చేయలేదు, చాలా ఒక్కొక్క డాట్ కూడా లైక్ చాలా అవేర్నెస్తో చేశానండి. సో ఐ హోప్ మీకు గ్రేట్ అనుభవం జరుగుతుందని. సో వీ విల్ ఆల్ మెడిటేట్ విత్ ఇట్ అండి. సో మేము మ్యూజిక్ కూడా ఒక 10 minutes ప్లే చేస్తాము, దాని తర్వాత వి విల్ ఎండ్ ద సెషన్. యూ వాంట్ టు షేర్ సంథింగ్? ఓకే, ఈ పెయింటింగ్ని మనం మీ స్క్రీన్స్లో కనిపిస్తున్నాయండి, మీరు ఎక్కడ కూర్చున్నా కూడా కనిపిస్తుంది. సో ఒక 2 minutes స్టే చేద్దాము. మీకు ఎక్కడ ఈ పెయింటింగ్ అట్రాక్ట్ అవుతుంది అంటే అక్కడ ఒక 2 minutes చూడండి. చూసిన తర్వాత అంటే కళ్ళు అర్పకుండా చూడండి, ట్రై నాట్ టు బ్లింక్ యువర్ ఐస్. దాని తర్వాత మనము కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోదాం, శ్వాస మీద ధ్యాస. ఓకే, సో ప్లీజ్ బీ కంఫర్టబుల్. ఐ రిక్వెస్ట్ రామ్ టు గైడ్. దయచేసి అందరూ కంఫర్టబుల్గా కూర్చోండి. ఇక్కడ చూస్తున్న పెయింటింగ్ని 2 నిమిషాలు తీక్షణంగా వీక్షించి, ఈ పెయింటింగ్ మనందరికీ కనెక్ట్ అవుతుంది. దాని నుంచి ప్రతి ఒక్కరము మనకి ఏ మెసేజ్ అవసరమో దాన్ని పొందగలం.
దాన్ని కేవలం తీక్షణంగా వీక్షించడం సరిపోతుంది. తర్వాత కేవలం శ్వాస మీద ధ్యాస. ఆ 2 నిమిషాలు అబ్జర్వ్ చేయడం అయిపోతుందో కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస.
లాస్ట్ 10 seconds. ఆఖరి 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతులు 2 కళ్ళ మీద ఉంచుకుంటూ ధ్యాన స్థితి నుంచి బయటకు వద్దాం. సో ఎలా ఉందండి ఫ్రెండ్స్? మ్యూజిక్ బాగుందా? దట్స్ గుడ్. సో ఎంతమందికి ఇక్కడ మంచి అనుభవాలు వచ్చాయి? చేతులు రేస్ చేయండి. ఓకే, గుడ్. సో ఫ్రెండ్స్, మేము ఇక్కడే ఉంటాము 29 వరకు. సో నేను ఎక్కడ కనిపించినా మీకు వచ్చిన అనుభవం నాకు షేర్ చేసుకోవచ్చు వచ్చి. సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరు ఇక్కడ ఉన్నందుకు. అండ్ ఇప్పుడు మీరు ఏదైతే వెనకాల చూస్తున్నారో ఈ పెయింటింగ్, సో స్టాల్ నెంబర్ 2లో ప్రింట్ అవైలబుల్లో ఉంటుంది రేపటి నుంచి. సో 15 మాత్రమే తెప్పించాము ఇప్పటికీ. బట్ ఫ్యూచర్లో ఎవరికి కావాలంటే ఈ ప్రింట్స్ అవైలబుల్లో ఉంటాయి. త్రూ 51 పిరమిడ్స్ అయ్యప్ప పిండి త్రూ మనకి ప్రింట్స్ అవైలబిలిటీలోకి వస్తాయండి. సో థ్యాంక్ యూ సో మచ్. నా ఓకే, సో ఇంకా 10 minutes ఉందంటండి. సో ఎంతమందికి ఇక్కడ ఆకలేస్తుంది? ఎంతమంది ఇక్కడ భోంచేయలేదు ఇంకా? ఓకే, ఒక్క 10 నిమిషాలండి. ఒక 10 నిమిషాలు అయిన తర్వాత అందరం కలిసి భోజనానికి వెళ్దాం. సో ఫ్రెండ్స్, నేను ఈ పెయింటింగ్ త్రూ వచ్చిన అనుభవాలు చెప్తాను కొంతమందికి. సో ఐ థింక్ 10 రోజులు అయిందండి ఈ పెయింటింగ్ జర్నీ స్టార్ట్ అయ్యేసి. అంటే లైక్ ఇది ట్రావెల్స్లో ఉండబట్టి. సో ఫస్ట్ మెడిటేషన్ మనం చేసింది పిరమిడ్ వ్యాలీలో. దాని తర్వాత మనం చేసింది ఇక్కడ శ్రీచక్ర అంజనా పిరమిడ్లో బెంగళూరులో. వండర్ఫుల్ మాస్టర్స్ హోస్ట్ చేశారండి. సో వాళ్ళు హోస్ట్ చేసినందుకు చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు, పాత వాళ్ళు వచ్చారు, ధ్యానులు. సో వాళ్ళకు వచ్చిన అనుభవాలు నేను కొన్ని షేర్ చేసుకుంటాను. ఒక అబ్బాయి వచ్చాడండి. ఆ అబ్బాయి 3వ రోజు అంట అబ్బాయి ధ్యానంలోకి రావటము. సో ఆ అబ్బాయి ధ్యానం చేస్తున్నప్పుడు అంతకుముందంతా ఎక్కువ ఆలోచనలు ఉండేటివంట. బట్ ఎప్పుడైతే ఈ కాస్మిక్ పిక్చర్ని చూశాడో ఆ అబ్బాయి, ధ్యానంలోకి వెళ్ళాడో, సో ఇమ్మీడియట్గా అతను థాట్లెస్ స్టేట్లోకి వెళ్ళిపోయాడు. అంటే ఆలోచనలు లేని స్థితిలోకి వెళ్ళిపోయాడు. సో ఆల్ త్రూ ద టైం, అంటే మొత్తం ధ్యానం సమయం అంతా కూడా ఆ ధ్యాన స్థితిలోనే ఉన్నాడు ఆ అబ్బాయి. అది ఒకటి ఎక్స్పీరియన్స్ అండి, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎలా ఉంది? మీలో ఎంతమంది కొత్త వాళ్ళు? ఐఎమ్ షూర్ అందరూ పాత వాళ్ళే ఉంటారు. గ్రేట్. సో ఇంకొక అనుభవం అండి, దాంట్లో వండర్ఫుల్ మాస్టర్ వచ్చారు ఒక ఆవిడ. సో ఆవిడ వచ్చి చెప్పారు, మహావతార్ బాబాజీ కనెక్ట్ అయ్యేసి ఆవిడతో లైక్ ఈ ఏదైతే కాస్మిక్ పిక్చర్ ఉందో దీని పర్పస్, మనం ఎట్లయితే భూమాతని ఎంత స్పాయిల్ చేసామండి, ఎంత బాధ పెట్టాము భూమాతని ఇన్ని సంవత్సరాలుగా. సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ పెయింటింగ్ని చూస్తామో, ఈ కాస్మిక్ పిక్చర్ని చూస్తామో, సో మనం భూమాతతో కనెక్ట్ అయ్యేసి ఆ భూమాతని ఎలా మనం కాపాడుకోవాలని మెసేజెస్ మనకు వస్తాయంటండి. సో ఇది వండర్ఫుల్ మెసేజ్. సో థ్యాంక్స్ టు దిస్ వండర్ఫుల్ మాస్టర్. పేరు తెలియదు ఆవిడ పేరు, బట్ గ్రేట్ మెసేజ్ అండి. సో అలా చాలామంది ఎక్స్పీరియన్సెస్ వచ్చాయి. అండ్ అట్లనే పూర్వీ జయరాజ్ అని చెప్పేసి బెంగళూరులో ఒక పాస్ట్ లైఫ్ రెగ్రెషన్ థెరపిస్ట్, మా మంచి ఫ్రెండ్ ఆవిడ. సో ఆవిడ ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ఆవిడతో పార్టీ కలిసి పెయింటింగ్తో పార్టీ కలిసి మేము ధ్యానం చేసామండి. ధ్యానం చేసినప్పుడు ఆవిడకి చాలా అనుభవాలు వచ్చాయంట. సో బట్ ఆవిడని తర్వాత మేము అడిగాము, మీరు రాసి పంపించండి మాకు అని చెప్పేసి అంటేను ఆవిడ పంపించారు. ఏమన్నారంటే లైక్ ఆ పెయింటింగ్ని చూసినప్పుడల్లా అదేదో ఒక హిరణ్య గర్భం లాగా అనిపించిందంటండి. అంటే ఒక కాస్మిక్ వూంబ్ లాగా, అంటే దాని నుంచి మొత్తం క్రియేషన్స్. ఇది ఎట్లా అంటే మనము ఈ పెయింటింగ్ చూసేటప్పుడు లాజిక్, ఈ కాస్మిక్ పిక్చర్ని చూసేటప్పుడు మన మైండ్, లాజికల్ మైండ్ ఏదైతే ఉంటుందో అది స్టాప్ అయిపోతుందండి. మనం మన హార్ట్తో కనెక్ట్ అవుతాము, మన న్యాచురల్ స్థితితో కనెక్ట్ అవుతాము. సో థ్యాంక్స్ టు దట్ వండర్ఫుల్ మాస్టర్ అండి. సో ఆవిడ కూడా వండర్ఫుల్ మెసేజ్ ఇచ్చారు. మీరు ఎప్పుడు మీకు లైక్ డిస్టర్బ్డ్గా అనిపించినా లైక్ ఒక్కసారి కళ్ళు మూసుకొని ఈ ఇమేజ్ని గుర్తు తెచ్చుకోండి, ఆటోమేటిక్గా యూ ఫీల్ మచ్ బెటర్. సో ఇది నా అనుభవం కూడా. నేను కూడా లైక్ నాకు ఎప్పుడైనా
అఫ్ కోర్స్ మనం ధ్యానులం, అప్పుడప్పుడు లైక్ మనకి ఎక్కువసేపు పట్టదు ఆ కోపం స్థితి నుంచి లేకపోతే బాధ స్థితి నుంచి బయటికి రావడానికి. బట్ మనకి ఏదో ఒక యాంకర్ కావాలి కదా, సో ఆ స్థితి నుంచి బయటికి వచ్చేదానికి. సో నాకెప్పుడు నేను ఈ కలర్స్ని, ఈ కాస్మిక్ పిక్చర్ని నేను మైండ్లో పెట్టేసుకుంటే ఇమ్మీడియట్గా ఒక ఎఫెక్ట్ లాగా ఐ కమ్ బ్యాక్ టు నార్మల్ సెన్స్. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఐ హోప్, చెప్తున్నాను కదా, మేము 29th వరకు ఇక్కడే ఉంటాము. మీరు ఎప్పుడైనా వచ్చి షేర్ చేసుకోవాలి, నేను ఇక్కడిక్కడే తిరుగుతూ ఉంటాను. సో మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే వచ్చి ప్లీజ్ షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ రామ్. థ్యాంక్ యూ మధు. సో ఈ కాస్మిక్ పిక్చర్ జర్నీ మధుది ఇంటెన్స్గా డైరెక్ట్ పార్టిసిపేషన్ అయితే, నాది ఇండైరెక్ట్ పార్టిసిపేషన్ అండి. సో గత 5.5 సంవత్సరాలుగా ఈ పెయింటింగ్ మెల్లగా ఏ విధంగా క్రియేట్ అయింది అన్నది నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. సో నా యొక్క కనెక్షన్ ఈ పెయింటింగ్తో ఏంటంటే, ఫస్ట్ థింగ్ వర్చ్యూ ఆఫ్ పేషెన్స్, అంటే ఓపిక ఒకటి. 5.5 సంవత్సరం ఒకే పెయింటింగ్ మీద కంటిన్యూగా, అది కూడా డే టైంలో పెయింటింగ్ కాదండి. ఎందుకంటే మధుకి ఈ పెయింటింగ్ యొక్క కలర్స్ కానీ డిజైన్స్ కానీ తన మెడిటేషన్స్లో రావడము, పర్టికులర్లీ అది నైట్ టైంలో. సో రాత్రి దాదాపు 11-12 నుంచి కూర్చొని తెల్లవారుజామున 4-5 వరకు మాత్రమే, ఆ టైమింగ్లో మాత్రమే పెయింటింగ్ జరిగేది గత 5.5 సంవత్సరాలుగా. సో ఇంకోటి పెయింటింగ్ చూసినప్పుడు అనిపిస్తుంది ఏంటంటే, ఇది తన ద్వారా రాబడిన పెయింటింగ్, తను వేసింది కాదు, తన ద్వారా రాబడింది. అంటే ఈ క్రియేషన్ ఏదైతే ఉందో, ఈ ఇంట్రికేట్ డిజైన్స్ ఒకటి గుర్తు చేస్తుంది. ప్రతి ఒక్కరము కూడా ఎప్పుడైతే నేను చేస్తున్నాను అన్న దాని నుంచి నా ద్వారా చేయబడుతుంది అన్న స్పేస్కి వెళ్ళిపోతామో, ఒక గ్రేట్ క్రియేషన్ జరుగుతుంది. ఆ గ్రేట్ క్రియేషన్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ హార్ట్ స్పేస్కి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనందరం కూడా ఇక్కడ రెగ్యులర్ థింగ్స్ చేయడానికి రాలేదు. ప్రతి ఒక్కరము కూడా ఒక గొప్ప పనులని చేయడానికి మాత్రమే వచ్చాము ఇక్కడికి. సింపుల్గా లైఫ్ని లీడ్ చేసి వెళ్ళిపోవడానికి రాలేదు, అస్సలు కాదు. సో ప్రతి ఒక్కరము కూడా మనలో ఒక టాలెంట్ అన్నది ఉంది, మనలో ఒక గొప్ప శక్తి అన్నది ఉంది. ఆ శక్తిని కనెక్ట్ చేసే ఒకానొక పరికరం ఈ పెయింటింగ్. సో ఇది మనకి గుర్తు చేస్తుంది ఏంటంటే, ప్రతి ఒక్కరిలోనూ ఆ ఎనర్జీ ఉంది. ప్రతి ఒక్కరము కూడా మన హార్ట్ స్పేస్కి కనెక్ట్ అయితే మన ట్రూ సోల్ స్ట్రెంగ్త్ని ఎక్స్ప్రెస్ చేయగలము అన్నది. సో ఈ పెయింటింగ్ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ వారి సోల్ రిక్వైర్మెంట్స్ బట్టి కనెక్ట్ అయ్యి మీకు మీ మెసేజెస్ వస్తుంటాయి. సో దయచేసి మీరందరూ, ఈ పెయింటింగ్ అందరికీ అవైలబిలిటీలో ఉంటుంది. సో దీన్ని యూటిలైజ్ చేసుకోండి. ఆల్వేజ్ ఇది అవసరమైనప్పుడు చూసి ఆల్వేజ్ ఆనాపానసతి మెడిటేషన్. సో ఇది కేవలం ఇనీషియల్గా ఒక సపోర్ట్ మాత్రమే, తర్వాత శ్వాస మీద ధ్యాస. దట్స్ ద యాంకరింగ్, దట్స్ ద సపోర్ట్, దట్స్ ద జర్నీ. ఓకే, సో మీ ఎక్స్పీరియన్సెస్ మాకు రీచ్ అవుట్ అయ్యి షేర్ చేయండి. ఎందుకంటే మీ ఎక్స్పీరియన్సెస్ ఇతరులకి హెల్ప్ అవుతుంది ఈ పిక్చర్కి కనెక్ట్ అవ్వడానికి, కాస్మిక్ పిక్చర్. సో తర్వాత ఈ బీమ్ మెడిటేషన్ అనేసి యూట్యూబ్ ఛానల్ ఉందండి. సో ఈ మ్యూజిక్ మీరు ఏదైతే విన్నారో ఆ పర్టికులర్ ట్రాక్స్ చాలా ఆ బీమ్ మెడిటేషన్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో తప్పనిసరిగా వాటిని వినండి, తర్వాత వాటితో మెడిటేట్ చేయండి. తర్వాత ఆ బీమ్ మెడిటేషన్ ఛానల్లో రకరకాల మెడిటేషనల్ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేయడం జరిగింది. వేరియస్ మాస్టర్స్ కూడా వాళ్ళ విజ్డమ్ షేరింగ్ చేయడం జరిగింది. సో దానికి కూడా మీరు ఆ ఛానల్ ద్వారా కనెక్ట్ అవ్వచ్చు. సో మేము జర్మనీలో ఇప్పుడు ఉంటున్నామండి. అక్కడ ప్రతి దినము ఆన్లైన్లో మెడిటేషన్స్ మార్నింగ్ ఈవినింగ్ జరుగుతున్నాయి. వేరియస్ మాస్టర్స్ ప్రపంచంలో రకరకాల దేశాల నుంచి యూట్యూబ్ తర్వాత జూమ్ ద్వారా బీమ్ మెడిటేషన్ ఛానల్ ద్వారా క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది. సో నీలిమా, శశాంక్, షారు, తర్వాత యానా అనేసి అక్కడ జర్మనీ నుంచిను, తర్వాత యూకే నుంచి దినేష్ గారు వాళ్ళ ఫ్రెండ్, తర్వాత శారదా గారు, తర్వాత ఇక్కడ ఢిల్లీ నుంచి మధుమిత గారు, షారు గారు. సో రకరకాల మాస్టర్స్
రావడము, వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్, విజ్డమ్ షేరింగ్ చేయడం జరుగుతుంది. సో మీరందరూ కూడా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ, కొలీగ్స్ కానీ, జర్మనీలో కానీ, యూరోప్లో కానీ ఉంటే తప్పనిసరిగా మాకు కనెక్ట్ చేయండి. సో దట్ అందరూ మా యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితం ఆనందంగా, ఆరోగ్యంగా ఎప్పుడైతే ఈ ధ్యాన మార్గంలోకి వస్తారో, సో వాళ్ళందరినీ ఇట్లా డైవర్ట్ చేయండి, వాళ్ళకి కనెక్ట్ చేయండి. సో దట్ వాళ్ళు కూడా మనమందరము పొందే ఆనందాన్ని ఆస్వాదించాలని కోరుకుందాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో తర్వాత ఒక ఆడియో ట్రాక్ చందు. సో ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు ఆడియో విన్నారు కదండి. సో అది మన పిఎస్ఎస్ మ్యూజిక్ అకాడమీ. సో ఆ మ్యూజిక్ అకాడమీ ద్వారా లాస్ట్ వీక్ ఒకటి రికార్డింగ్ చేయడం జరిగింది. సో ఆ రికార్డింగ్ కూడా మీకు ఇప్పుడు అవైలబిలిటీలో ఉంటుంది, మీరు దాన్ని వింటూ మెడిటేట్ చేసుకోవచ్చు. సో చందు గారు వచ్చి దాని గురించి కొద్దిగా షేర్ చేస్తారు డీటెయిల్స్. జస్ట్ ఎ మినిట్. హలో మాస్టర్స్, ఈ మధ్యకాలంలో మనం పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ ద్వారా ఎన్నో స్పిరిచువల్ సాంగ్స్, పత్రి సర్వి, జయహో జయహో కానీ, రఘుపతి రాఘవరాజారాం, నారాయణ సాంగ్, ఇలాగ మనం రిలీజ్ చేసుకుంటూ వస్తున్నాం. అండ్ ఈ యొక్క పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ యొక్క ముఖ్య ఉద్దేశాలు పత్రిసార్ సాంగ్స్ రిలీజ్ చేయడము, అండ్ మ్యూజిక్ ఫెస్టివల్స్ ఒక 2 months ముందు పిరమిడ్ వ్యాలీలో జరిగింది. అండ్ మూడవది ఏంటంటే ధ్యానం కోసం మెడిటేషన్ ట్రాక్స్ మనవి క్రియేట్ చేసుకొని, సో మన పేసం అంతా కూడా అందుబాటులో ఉండాలనే ఒక ఉద్దేశంతో మన మ్యూజిక్ ట్రాక్స్ కూడా చేయడం స్టార్ట్ చేశాము. అందులో భాగంగా ద ఫస్ట్ మెడిటేషన్ మ్యూజిక్ ట్రాక్ వచ్చేసి మన మధురామ్ గారిది, ఈ సింగింగ్ బౌల్స్ అండ్ హ్యాపీ డ్రమ్స్, బెంగళూరులో రికార్డింగ్ థియేటర్లో చాలా ప్రొఫెషనల్గా రికార్డ్ చేయడం జరిగింది. సో అది ఈజ్ ద ఫస్ట్ మ్యూజిక్ మెడిటేషన్ ట్రాక్. ఈరోజు మనం ఇంత గొప్ప అకేషన్లో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఆ జరిగిన క్షణాల ద్వారా నెక్స్ట్ రిలీజ్ చేసుకోవడం అనేది సో బెస్ట్ మూమెంట్గా ఫీల్ అయ్యి, సో ఈరోజు మనం రిలీజ్ చేసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఐ థింక్ దే ఆర్ ఆల్సో వెరీ క్యూరియస్ టు నో హౌ ఇట్ హస్ కమ్. సో ద టెక్నికల్ టీమ్, let us launch Happy Drums and Singing Bowls meditation track.
ఫ్రెండ్స్ ఇది టోటల్గా 30 minutes మ్యూజిక్ ట్రాక్. సో ఈ మ్యూజిక్ ట్రాక్ వచ్చేసి మనకు మన పిఎంసి యూట్యూబ్ ఛానల్స్లో అవైలబిలిటీ ఉంటుంది. ఇప్పుడే లాంచ్ అయింది. సో మీరు తప్పకుండా మీ యొక్క మెడిటేషన్ సెషన్స్లో కానీ సో ఎటువంటి ఈవెంట్స్లో కానీ ఒక 30 minutes సింగింగ్ బౌల్ అండ్ హ్యాపీ డ్రమ్స్ మ్యూజిక్ కావాలి అంటే మన మధు అండ్ రామ్ మన జర్మనీ నుంచి రానవసరం లేదు. సో ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చిన ఒక వండర్ఫుల్ ఎఫర్ట్స్ మన ప్రొఫెషనల్ రికార్డింగ్ స్టూడియోలో మన అందరి కోసం, మన PSSM మాస్టర్స్ అందరి కోసం, సో ఎక్కడ ప్రోగ్రామ్ జరిగినా సరే ఇది అందుబాటులో ఉండాలన్న ఒక ఉద్దేశంతో సో వాళ్ళిద్దరు కూడా బెంగళూరు వచ్చినప్పుడు ఇంత బ్రహ్మాండంగా మనందరి కోసం చేయడం జరిగింది. అండ్ వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ రిలీజింగ్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ అకేషన్. సో ఫ్యూ వర్డ్స్ అబౌట్ దిస్ ట్రాక్. సో పిరమిడ్ మెడిటేషన్ మ్యూజిక్ అకాడమీకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్. సో మేము గత 2 సంవత్సరాలుగా ఇంకా ఎక్కువే కదా, సో ఈ మ్యూజిక్ ప్లే చేయడం స్టార్ట్ చేసాము. అప్పటి నుంచి అనుకునే వాళ్ళము ఇది అందరికీ అవైలబుల్గా ఎప్పుడైనా మెడిటేషన్కి యూజ్ చేసుకునేదానికి ప్రొఫెషనల్ స్టూడియోలో ఒకటి రికార్డింగ్ చేసి అవైలబిలిటీలో పెడితే అందరు యూజ్ చేసుకుంటారు అనేసి. అది ఇప్పుడు కాస్త మేనిఫెస్ట్ అయింది. సో అంతా అన్ప్లాన్డ్గా అండ్ దెన్ ప్రతి స్పాంటేనియస్గా జరిగింది. సో థ్యాంక్స్ అ లాట్ చందు అండ్ everyone behind this. So we are very, very happy that this had come through on this particular day. So thank you. Madhu? So thank you friends and thank you Chandu first of all. Wonderful work and నేను కింద ఉన్నానండి. ఫస్ట్ కొంచెం వినిపించాడు, ఎందుకంటే ఆ సర్ప్రైజ్ ఉండాలని చెప్పేసి మేము ఇది ఫస్ట్ టైం వింటాము. బట్ కింద కొంచెం వినిపించాడు, ఒకసారి వినండి అని చెప్పేసి. కడుపులో నిజంగా ఒక మంచి హ్యాపీ ఫీలింగ్ అనిపించిందండి. సో ఇట్స్ అమేజింగ్ యాక్చువల్లీ. మాకు వింటూ ఉంటేనే మాకు చాలా చాలా ఆనందంగా ఉంది. సో దీని వెనకాల చాలా వర్క్ జరిగి ఉంటుంది. థ్యాంక్స్ టు చందు అండ్ ఎంటైర్ టీమ్ అండ్ థ్యాంక్స్ టు గణేష్ మాస్టర్. సో మాస్టర్ గణేష్ అక్కడ ఉండటం వల్ల ఆయన ప్రెజెన్స్ వల్ల కూడా ఇట్ హ్యాపెండ్. సో థ్యాంక్స్ టు ఎవ్రీవన్. థ్యాంక్స్ టు పత్రి సార్ ఎందుకంటే పత్రి సార్ మ్యూజిక్ని మెడిటేషన్ని ఎంత లింక్ చేస్తారంటే మ్యూజిక్ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనకి మ్యూజిక్తో మెడిటేషన్ చేస్తే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్స్ టు పత్రి సార్ అండి. థ్యాంక్ యూ గణేష్ సార్. మన గణేష్ సార్ మన పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీకి ప్రెసిడెంట్. ఎప్పుడైతే సార్ గణేష్ సార్ని ప్రెసిడెంట్గా చేశారో నిజంగా అక్కడి నుంచి మన యొక్క విభాగం, ఇంకొక మ్యూజిక్ విభాగం PSSMలో ఈ యొక్క PMMA పిరమిడ్ మ్యూజిక్ మెడిటేషన్ అకాడమీ ఎన్నో పాటలు, ఎన్నో మ్యూజిక్ ఈవెంట్స్ అండ్ ఒక మెడిటేషన్ ట్రాక్స్ కానీ మీరు మొన్నే చూసి ఉంటారు. మన సన్మాన మ్యూజిక్ మన 22nd రిలీజ్ అయింది. సో ప్రతి ఒక్క సన్మానంలో కూడా ఏదైతే మ్యూజిక్ ట్రాక్ ప్లే చేస్తున్నారో మన గణేష్ సార్ యొక్క మ్యూజిక్ డైరెక్షన్లో జరిగింది. సో ఇలాగా PSSMలో ఎన్నో స్పిరిచువల్ సాంగ్స్, ఎన్నో మెడిటేషన్ ట్రాక్స్, ఎన్నో ఫెలిసిటేషన్ మ్యూజిక్స్ అండ్ ఎన్నో మ్యూజిక్ ఫెస్టివల్స్, ఇవన్నీ కూడా ఇంకా చాలా చాలా జరుగుతూ ఉంటుంది. సో వీఆర్ వెరీ హ్యాపీ సార్. వీ రిలీజ్డ్ ఫస్ట్ మ్యూజిక్ మెడిటేషన్ ట్రాక్. సో ఫ్యూ వర్డ్స్ ఆన్ దిస్. Shri Gurubhyo Namaha. My respectful pranams to my beloved Guruji, Brahmashi Subhash Patre ji, Shri Swarnamala Patre ji, Chandru sir, Ramesh sir, Madhu madam. This is our great fortune. Of course, we are going to release, we going to create many more music. This is sir's wish and sir's order us to do many more music like this. This is hereafter what I'm thinking, how Nanati Buduku, how Annamacharya Kritis are famous. Hereafter, next year onwards, our singers, our performers, they should sing 1 or 2 Dhyanam Sangeetam also. This should be to that level, this should be famous. All these songs should get life. Of course, it's very live,
inside the pyramid, but even outside the pyramid family also it should be famous, like how Annamaya, how Tyagaraja Kriti, how Dikshitar's Kriti. So this is sir's blessings. I think we will reach that one. So first meditation music we are going to release. All the best. Thank you, sir. Thank you, sir. So we'll do the felicitation to the masters. By the time I think you have missed the visuals, small visuals, I request the technical team, just do it once again. Just play it once again. Yes. Okay, please. Yeah, thank you, the technical team. Now we'll felicitate our masters. Yeah, music, please. ఈ ఆదర్శ దంపతులకి ఒక్కసారి గట్టిగా క్లాప్స్ అండి. ఎందుకు ఆదర్శ దంపతులని నేను చెప్తున్నానంటే, పత్రిసారి యొక్క ఏదైతే ఉందో సంకల్పం, అది జంట ఎంత అద్భుతంగా నిర్వహిస్తున్నారంటే, మనం ఇక్కడంతా ధ్యాన ప్రచారం చేయడం చాలా సులువు, కానీ అరబ్ కంట్రీస్లో ముఖ్యంగా ధ్యాన ప్రచారం అనేది చాలా కష్టం. కానీ ఈ జంట ఎంత అద్భుతంగా ప్రచారం చేశారంటే, వేలాది మంది అక్కడ ధ్యాన సాధన చేస్తున్నారంటే మామూలు విషయం కాదండి. అంత గ్రేట్ మాస్టర్స్ కనుక వీళ్ళందరికీ కూడా ఎంతో మందికి ఆదర్శం, స్ఫూర్తి అని చెప్పొచ్చు. అక్కడ ఉండే డాక్టరు అక్కడ వెళ్ళినప్పుడు పేషెంట్స్కి ఇక్కడ వీళ్ళని సజెస్ట్ చేసేవారనమాట. అంటే వీళ్ళ దగ్గరికి వెళ్ళి ధ్యానం నేర్చుకోండి అని ఒక డాక్టర్ సజెస్ట్ చేశారు. మనం దీన్ని బట్టే మనం చెప్పొచ్చు వీళ్ళు ఎంత అద్భుతంగా ధ్యాన ప్రచారం చేస్తున్నారు అని. ఆ మ్యూజిక్ అయితే ఇంకా మనం ఎప్పుడైతే మెడిటేషన్ స్టార్ట్ చేస్తామో ఇంకా కంప్లీట్గా నిమిషాల్లో జీరో స్టేట్కి వెళ్ళిపోతామండి. అంత అద్భుతంగా ఉంటుంది వీళ్ళ మ్యూజిక్. వీళ్ళంటే నాకు చాలా ఇష్టం అండి, అందుకే వీళ్ళ కోసం ఈరోజు వచ్చాను నేను ఇక్కడ. అలాగే పెయింటింగ్ కోసం ఎంతో మంది వెయిట్ చేశారనమాట. ఎప్పుడు పెయింటింగ్ కంప్లీట్ చేస్తుంది మధు, ఎప్పుడు చూడాలి అని. మరి అలాంటి పెయింటింగ్కి కూడా ఆ మ్యూజిక్కి కూడా మరొక్కసారి గట్టిగా అండి, గట్టిగా క్లాప్స్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్ యూ రామ్.